పరిచయం. మన శరీరంలోని ప్రతి అవయవానికి జీవం అందించేది రక్తం. కానీ రక్తనాళాలు సన్నగిల్లినప్పుడు ఆక్సిజన్, పోషకాలు అవయవాలకు సరిగ్గా చేరవు. ఇదే పరిస్థితిని వైద్య భాషలో పెరిఫెరల్ ఆర్టరీ డిసీజ్ లేదా ఫ్యాడ్ అంటారు. అంటే చేతులు, కాళ్లకు వెళ్ళే ధమనులు కొవ్వు మరియు ప్లాక్ పేరుకుపోవటంతో బ్లాక్ అవుతాయి. దీనివల్ల నడుస్తున్నప్పుడు కాళ్ళలో నొప్పి, చల్లగా ఉండటం, వాపు, గాయాలు నయం కాకపోవటం జరుగుతుంది. కానీ ప్రశ్న ఏంటంటే బ్లాక్ అయిన ధమనులకు ఎలా మళ్ళీ ప్రాణం పోయాలి? కారణాలు. ధమనులు ఎందుకు బ్లాక్ అవుతాయి? దీనికి ప్రధాన కారణాలు అధిక కొలెస్ట్రాల్, ధూమపానం, తప్పుడు ఆహార పద్ధతులు, వ్యాయామం లేకపోవటం మరియు వారసత్వ కారణాలు. ఇప్పుడు ఈ పరిస్థితిలో రక్తం కాళ్ళకు వెళ్ళే దారిలో ప్రెషర్ తగ్గిపోతుంది. ఆక్సిజన్ అందక కండరాలు నొప్పి పడతాయి. ఇక్కడే మ్యాగ్నెటిక్ థెరపీ ఒక అద్భుత సహాయక పద్ధతిగా వస్తుంది. మ్యాగ్నెటిక్ థెరపీ పరిచయం. మ్యాగ్నెటిక్ థెరపీ అనేది భూమి మ్యాగ్నెటిక్ శక్తిని మన శరీరంలో తిరిగి సక్రియం చేసే ప్రక్రియ. మనం పాదాల కింద, కాళ్ళపై లేదా శరీరంపై మ్యాగ్నెటిక్ ప్యాడ్లు, బెల్ట్లు లేదా మ్యాట్రస్లు ఉపయోగిస్తాం. ఇవి రక్తంలోని ఐరన్ కణాలపై మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్రభావం చూపుతాయి. దీనివల్ల రక్తం సాఫీగా ప్రవహిస్తుంది. మొదటి ఫలితం రక్త ప్రసరణ 2 రెట్లు పెరుగుతుంది. రక్త ప్రసరణ ప్రభావం. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వల్ల క్యాపిలరీలు విస్తరిస్తాయి. ఇది రక్త ప్రసరణను పెంచుతుంది. ఎక్కువ రక్తం అంటే ఎక్కువ ఆక్సిజన్. ఎక్కువ ఆక్సిజన్ అంటే కండరాలకు శక్తి, గాయాలకు త్వరితగతిన నయం, నొప్పికి ఉపశమనం. రక్తంలోని ఆక్సిజన్ సరఫరా 2 రెట్లు పెరిగితే కాళ్ళల్లో ఉండే క్రాంప్స్ మరియు చల్లదనం మాయమవుతాయి. నాడీ వ్యవస్థపై ప్రభావం. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ నాడీ వ్యవస్థపై కూడా ప్రశాంతతను కలిగిస్తుంది. నొప్పి సంకేతాలు బ్రెయిన్కు వెళ్లకుండా అడ్డుకుంటుంది. దీన్ని పెయిన్ గేట్ మెకానిజం అంటారు. అందుకే మ్యాగ్నెటిక్ ప్యాడ్లు లేదా మ్యాట్రస్లు ఉపయోగించినప్పుడు నొప్పి తగ్గుతుంది, నిద్ర మెరుగవుతుంది.